టైం పెట్టుకుంటావు, పొద్దున 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలని. 5 గంటలకు లేస్తావు, నీకేమనిపించదు, నువ్వు మోకాళ్ళ మీద పడతావు. ఒక మాట చెప్తున్నాను, నువ్వు 5 అని చెప్పుకొని పడుకొని ఉన్నావేమో, 4:45 నుండే దేవుడు దేవదూతలు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తండ్రి అండి, ఫారో కాదైనా, ఆయన తండ్రి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు అని తండ్రి ఆ ఎత్తైన స్థలంలో కూర్చొని వాని కోసం చూస్తూనే ఉన్నాడట. వాని కోసం చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు నా కుమారుడు తప్పు తెలుసుకొని వాడికి బుద్ధి తెచ్చుకొని వాడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు రాత్రి పడుకునే ముందు, ప్రభువా ఉదయాన్నే లేచి నేను నీతో మాట్లాడాలి, నీతో గడపాలి నానా, ఉదయాన్నే నాకు మెలకువ దయచేయి ప్రభు అని ప్రార్థన చేసి ఆమెను చెప్పి పండుకున్న మరుక్షణమే నీకంటే ముందు పరలోకపు తండ్రి నీకోసం ఎదురు చూస్తున్నాడన్న సంగతి. ఎందుకంటే నిన్ను బలపరచడానికి, ఆమెను ఆత్మదేవుడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మదేవుడు యుక్తంగా మనం ప్రార్థన చేయడం మనకు తెలియదు కాబట్టి ఆయనే ఉచ్చరింప శక్యమే కానీ మూలుగలతో మన పక్షాన ఆయన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆత్మతో నింపి మనను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.